హే! వెల్కమ్ టు టీఎన్ఆర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి బాగా జరుపుకుంటున్నారా? సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది అందరికి పిండి వంటలే కాదు, క్లీనింగ్ గూడా ఉంటది. మన పెద్దలెందుకు జెప్పారు అనంటే, ఒక కాలంలో ప్రతి పండగకి క్లీనింగ్ అనేది ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత మన ఇల్లు అనేది డస్ట్ అవుతది. ఆ డస్టింగ్‌నంతా మనం క్లీన్ జేసుకోవడానికి అది సైంటిఫిక్‌గా అప్పుడు అర్థం గాకపోయేది గాబట్టి, ప్రతి ఒక్క పండగకి క్లీన్ జేసుకునే ఆచారాలు పెట్టేవారన్నట్టు. లైక్ సంక్రాంతికి గానీ, శివరాత్రికి క్లీనింగ్ అని, ఉగాది క్లీనింగ్ అని, లేదు అనంటే తొలి ఏకాదశి అని, వినాయక చవితికని, దీపావళికి క్లీనింగ్స్ అని. ఇలా క్లీన్ జేసుకోవడం వల్ల ఏమవుతది అనంటే, మన ఇల్లు అంతా శుద్ధి అవుతది. దానివల్ల ఆరోగ్యం ఉంటది. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం గూడా ఉంటది. ఈ పద్ధతి ప్రకారం. అందుకోసం మీకోసం తీసుకొచ్చేసాను నేను. ఈ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్. ఫాస్ట్‌గా అన్బాక్స్ చేసేసి, ఏమున్నాయి కంటెంట్స్, ఎలా ఉందనేది మీకు కంప్లీట్‌గా రివ్యూ అనేది ఇచ్చేస్తాను. చూడండి, మీకు నచ్చితే ఇది అమెజాన్‌లో నుంచి పర్చేజ్ చేశాను. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో కింద ఇస్తాను. చూసి మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. బట్ ఇక్కడ నా దరిద్రం ఏమైంది అనంటే, మనకు ఆల్‌వేస్ దరిద్ర దేవుడు జేబులోనే ఉంటది గాబట్టి 3500 యాక్చువల్లీ 5500 3500కి వస్తుంది గదా అని నేను జెప్పి నేను ఆర్డర్ బెట్టేసాను. తీరా ఆర్డర్ బెట్టి నైట్ చూసేసరికి 2900కి వచ్చేసింది. అది అలా ఉంటది మన కర్మ. సో, బాక్స్ ఓపెన్ చేయగానే ఏమున్నదంటే యూజర్ మాన్యువల్ ఇచ్చేసాడు. యూజర్ మాన్యువల్ మీకు ఓపిక ఉందంటే చదువుకోండి. లేదంటే యాజ్ యూజువల్‌గా నా లెక్క పక్కకు పెట్టేసేయండి. సెకండ్ వచ్చేసి ఇంకా లాంగ్ లెంత్ రాడ్, స్టెయిన్‌లెస్ స్టీల్ రాడ్ ఇచ్చేది ఇచ్చారు. ఇది బావుంది రాడ్, క్వాలిటీ బావుంది. వెయిట్ గూడా మినిమల్ వెయిట్ ఉంది. అండ్ ఇది ఎక్స్‌టెండబుల్ రాడ్ వచ్చేసి 5 మీటర్ వరకు ఎక్స్‌టెండ్ అయితది. కంప్లీట్‌గా 1 మీటర్ ఎక్స్‌టెండబుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ వాక్యూమ్ క్లీనర్‌కి మెయిన్ అనేది ఇది మన ఫ్లోర్స్ అవి ఇవి క్లీన్ చేసుకోవడానికి ఇది 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇంకోటి దీనికి అప్పర్ అండ్ లోవర్ అనేది ఒక కేస్ ఇచ్చారు బటను. అది కేస్ చేస్తే కింద ఇంకా స్మూత్ క్లీన్ అవుతుంది. తర్వాత మైన్యూట్‌గా ఇట్లా అంటే సందులలో గాని, మూలల్లో చేసుకోవడానికి ఒకటిచ్చారు. తర్వాత ఇది మన బ్రష్ టైప్ అన్నట్టు. అంటే బూజు అలాంటివేమన్నా పర్టిక్యులర్‌గా పట్టుకొని ఉండేటివి తీయడానికి యూజ్ అవుతది. ఇంకా వైర్ చూసాను, అటాచ్డ్ వైర్ ఇచ్చాడు. నేను డిటాచబుల్ వైర్ ఏమో అనుకున్నాను గానీ, కంప్లీట్ అటాచ్డ్ వైర్ ఉంది. హార్ట్ ఆఫ్ ద కంటెంట్, మెయిన్ ఆఫ్ ద కింగ్ అంటే ఇదే వాక్యూమ్ క్లీనరు. ఇదొచ్చేసి అరౌండ్ 2 కేజెస్ వరకు ఉంది. అంత వెయిట్ ఏమి ఏర్పడట్లేదు. నేను ఒక 3 అవర్స్ కంటిన్యూ‌గా యూజ్ చేశాను. అన్బాక్స్ చేసి మీకు రివ్యూ 2 ఒకటేసారి చెప్పేస్తున్నాను. కన్‌ఫ్యూజ్ కాకండి. ఇదొచ్చేసి 2 పార్ట్స్‌గా ఉంటది. పార్ట్స్ ఎలా డివైడ్ చేయాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను. వెయిట్ అయితే బాలేదు. బావుంది. కలరు గాని నాయిసీ అంటారా? ఓకే. ఆ మాత్రం నాయిస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశాను. మరీ సైలెంట్ అయితే ఏం లేదు. ఎందుకంటే మనం పెట్టిన ప్రైస్‌కు ఇట్స్ వర్త్ అన్నట్టు. సో, ఇక్కడ ఉన్న కేబుల్స్‌ని మన పైప్స్‌ని అటాచ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఇది 5 లెంత్ మీటర్ అని చెప్పాను కదా! అలా లాక్ ఓపెన్ చేసేసి లాక్ చేసేసుకుంటే అయిపోతది. అక్కడున్న బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంతే. ఇంకా ఇదొచ్చేసి యూజర్ మాన్యువల్. దాంట్లో మనకెంత వెయిట్ పడింది, ఏంటి అనేది మీకు క్లియర్‌గా ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. ఇది 1000 ఆర్‌పిఎం తోటొస్తుంది. 2.9 కేజెస్ అలా ఉంది. ఇలా ఆ పైప్‌నైతే అటాచ్ చేసుకొని డిటాచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే లాకింగ్ సిస్టమ్ అయితే ఏం లేదు. బట్ స్టేబుల్‌గా పట్టుకుంటుంది. వెయిట్ అయితే జారిపోవట్లేదు. సెకండ్ మీరిలా తీసేసి సింపుల్‌గా పెట్టుకోవచ్చు. రాడ్ కావాలనుకుంటే రాడ్ కూడా పెట్టేసుకోవచ్చు. రాడ్ పెట్టుకుంటే ఏందంటే ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఎక్కువ వంగకుండా ఈజీగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైప్ అదొకటి పెట్టి చూయించాను. ఇప్పుడైతే శాంపిల్‌గా నేను ఒకసారి క్లీన్ చేస్తాను. అక్కడ మీకు రెడ్ కలర్ క్లాత్ చిన్న చిన్న పీసెస్ కనబడుతున్నాయి గదా! డస్ట్ పార్టికల్స్ అయితే కనబడట్లేదు, చూయించలేము. ఇవన్నీ మీకొకసారి నేను లైవ్‌లో చూయిస్తాను. యాక్చువల్‌గా ఫుల్ వీడియో చేద్దాము అనుకున్నాను క్లీనింగ్ చేసేటప్పుడు. బట్ సెల్ఫ్‌గా వీడియో తీసుకుంటూ క్లీన్ చేయడం అయితే చాలా కష్టమయ్యింది. అందుకే తీయలేకపోయాను. యాక్చువల్‌గా నా స్టాండ్ ఉంది. బట్ స్టాండ్ ఏందంటే విరిగిపోయిందది. అందుకే చేయలేకపోయాను. ఇదైతే చాలా బాగా నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఎలా క్లీన్ చేసింది అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీని పార్ట్స్ అయితే ఇలా ఉన్నవి. అంత వెయిట్ అయితే అనిపించట్లేదు నాకైతే. ఓకే. ఈజీగా ఒక పర్సన్ చేసుకోవచ్చు. ఆ కలెక్ట్ అయిన డస్ట్ అంతా అక్కడ ఉంది. అది చూసారు కదా! అక్కడ చూపిస్తున్నాను మీకు ఆన్ చేసి ఆ డస్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయితే అంతా క్లీన్ చేసి నేను ఈవినింగ్ అయితే దీన్ని రివ్యూ స్టార్ట్ చేశాను మళ్ళీ. ఎలా ఉంది అనంటే ఇట్స్ వర్త్ అండి ప్రొడక్ట్ అయితే. నేను పర్చేజ్ చేసింది 3500, మళ్ళీ తర్వాత రేట్ చేంజ్ అయింది 2900కి కాబట్టి 3500 ఇట్స్ వర్త్ ప్రైస్. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ గాని, కొంచెం నాయిసీగా ఉంది. అడ్జస్ట్ కావాలి. మనకైతే ఇది 5 మీటర్ లెంత్ వైర్ ఇచ్చారు. వైర్ గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం, ఒక్కసారి పెడితే ఒక రూమ్ మొత్తం మాక్సిమం హాఫ్ ఆఫ్ ద రూమ్ చేయొచ్చు. మీకు నిన్న నైట్
చేసిన వీడియోలో డస్ట్ పార్టికల్స్ చూపించలేదు కదా! ఇప్పుడైతే నేను మార్నింగ్ తీసిన దాంట్లో డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా చాలా క్లీన్‌గా ఇక్కడ విజిబుల్ అవుతున్నవి. సో, అక్కడ చూసారు కదా! అదంతా డస్టు. సో, ఆ డస్ట్ అంతా గూడా ఆ వాక్యూమ్ తోటి తీసిందే. కిటికీలకు, డోర్‌లకు తీసిన డస్ట్ అన్నట్టు. సో, మీకు అర్థమై ఉంటది. మీరు తీసుకోవాలా? వద్దా? అనే ఈ పాటికి ఒక డెసిషన్‌కొచ్చుంటారు గదా! సో, ఇంకా ఇలా ఎలా డిటాచ్ చేయాలి? ఏంటి? అనేది చూస్తున్నారు కదా! అలా డిటాచ్ చేస్తే అక్కడ ప్రొడక్ట్ అనేది పైన ఒక లాక్ ఉంటది. ఆ లాక్ ప్రెస్ చేస్తే ఇదొచ్చేసి డిటాచ్ అయిపోతది. లేదు అనుకుంటే కింద మనకు ఇంకొక పోర్షన్ ఉంటది. ఆ పోర్షన్‌ని మనం టచ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తది. డైరెక్ట్‌గా మీరు డస్ట్‌ని బయట పారేసేయొచ్చు. అక్కడున్న డస్ట్ అంతా. అలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు. క్లోజ్ అయిపోతది. సో, సక్షన్ అయితే బావుంది. నేను మా మంచాల కింద గాని, అండ్ బెడ్స్ కింద గాని, మూలలు గాని, కిటికీలు, విండోస్ అండ్ డోర్స్ అన్నీ క్లీన్ చేశాను. చాలా బావుంది. వర్తీ ప్రొడక్ట్ అనిపిచ్చింది. సో, ఇంతలో మా వైఫ్ అయితే ఏం చేశారంటే సాల్ట్ డబ్బా పడగొట్టేసింది. సో, ఆ సాల్ట్‌ని గూడా మేము దీనితోటే క్లీన్ చేసాం. చాలా బాగా మొత్తం సాల్ట్ అంతా క్లీన్ అయిపోయింది వాక్యూమ్‌తో. కింద కాళ్ళు పెట్టి గూడా టెస్ట్ చేశాను. ఒక్క పాయింట్ గూడా నాకు అతుక్కోలేదు కాళ్ళకి ఆఫ్టర్ క్లీనింగ్. సో, నా దృష్టిలో అయితే ఇట్స్ ఎ వర్త్ ప్రొడక్ట్. 3000 ఇప్పుడు అమెజాన్‌లో ప్రైస్ వచ్చేసి 2900 ఉంది ఈ రోజుకి. సో, మీకు కావాలంటే పర్చేజ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ డి అండ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్.